గుంటూరు నగరంలో డ్రైనేజీ సమస్యను పట్టించుకోకపోవడంతో నీరు కలుషితమైపోయే డయేరియా, కలరా వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్యం పాలవడాన్ని మున్సిపల్ యంత్రాంగం వైఫల్యంగా పరిగణిస్తూ గుంటూరు నగరపాలక సంస్థ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మనందరికీ కూడా తెలుసు, ఈ గుంటూరు నగరంలో గత 3-4 వారాల నుంచి వస్తున్నటువంటి కలుషిత నీరు వల్ల ప్రజలందరూ కూడా డయేరియా, అదేవిధంగా కలరా లాంటి వ్యాధులు సోకి హాస్పిటలైజ్ అయి ఉన్నారు. నేటికి కూడా హాస్పిటల్లో పదుల సంఖ్యలో ఈరోజు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. సిపిఐగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఆయా ప్రాంతాల్లో ఈ గుంటూరు నగర 1 టౌన్ సంబంధించిన ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా నగరపాలక సంస్థ మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అధికారులు ఎవరైనా సరే మీరు ఆయా ప్రాంతంలో పర్యటనలు, పరామర్శలు కాదు, ఆ సమస్యని పరిష్కరించే విధంగా చేయాలని చెప్పేసి సిపిఐగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి రిజర్వాయర్ సంబంధించి నీళ్ళ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు సంబంధించి అవి శుభ్రపరచకుండా, అదేవిధంగా పైపులు లీకేజీలు పూర్తి చేయకుండా ఏ విధంగా మీరు కలుషిత నీరుని అరికడతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో డ్రైనేజీ సమస్య వల్ల దోమలు ఆయా కుంటల్లో నీళ్లు చేరడం వల్ల దోమలకు నిలయాలుగా మారాయి. డ్రైనేజీ సమస్య పూర్తి స్థాయిలో ఉన్నది. ఆ యొక్క దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు సోకి కుటుంబాలు ఈరోజు జ్వరాలు వచ్చి హాస్పిటల్ వైపు పరిగెత్తిస్తూ ఉన్నారు. ఈ గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక వైపున ఈ గుంటూరు నగరంలో అన్ని చోట్ల కూడా రోడ్లు తవ్వుతా ఉన్నారు, కాలువలు తవ్వుతా ఉన్నారు. తోవిన దాన్ని పూర్తి చేయకుండా మళ్ళా మరొక చోట పనులు ప్రారంభించడం వల్ల హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు అవలంబిస్తున్నటువంటి అలసత్వానికి, మీ యొక్క నిర్లక్ష్యానికి ప్రతిఘటించే విధంగా ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి రాబోయే రోజుల్లో ఈ యొక్క గుంటూరు నగరపాలక సంస్థనే ముట్టడి చేస్తామని చెప్పేసి సిబిఐగా చెప్తా ఉన్నాం. గుంటూరు నగరాన్ని ఓ పక్క కలుషితమైన నీటితోటి డయేరియాలు ప్రవహిస్తూ ఉన్నాయి. గత నెల నుంచి కూడా ఈ డయేరియాకి సంబంధించి జనరల్ హాస్పిటల్ చేరే వాళ్ళకి సందు లేదు, అట్లాగే బయటకు వచ్చే వాళ్ళు కూడా మరి ఖాళీ లేని పరిస్థితులు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇప్పటికి కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఓ పక్క పేటలకి, ఓ పక్క మరి డొంక రోడ్డుకు సంబంధించి, పాతగుంటూరుకు సంబంధించి, నల్లజెరువుకు సంబంధించి, అట్లాగే సంగటగూడ సంబంధించి కూడా కేసులు బయటపడతా ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం మరి తమాషా చూస్తూ ఉన్నారు. ఏదైతే వాటర్ హెడ్ ట్యాంకులకు సంబంధించి పైకప్పులు కూడా లేని దుర్మార్గమైన పరిస్థితులు ఈ నగరపాలక సంస్థ ఉంది. ఇప్పటికైనా పరిశీలించండి, అన్ని ట్యాంకుల మీద మూతలు ఉన్నాయా లేవని కూడా పైన అయితే ఓపెన్గా వదిలేస్తూ ఉన్నారు. కలుషితమైన మరి నీళ్లు రావడానికి మరి రకరకాల కారణాలతోటి వర్షాలు పడ్డప్పుడు మరి నీళ్లు ప్రభావం పెరుగుతూ ఉంది. గుంతలు తవ్వుతూ ఉన్నారు. లీకుల కోసం తవ్విన గుంటలుగానే ఉన్నాయి. వాళ్ళకి ఖాళీ అప్పుడు ఆ గుంటల్ని మళ్ళా పొడుస్తున్నారు తప్ప పని అయిపోగానే బుడ్చే ఆనవాయితీ నగరపాలక సంస్థలు లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక పక్క డ్రైనేజీ పైపులు అక్కడే ఉన్నాయి, రెండో పక్క మరి వాటర్ పైపులు కూడా అక్కడే ఉండటం వల్ల మరి అవన్నీ కూడా లీకేజ్ వల్ల గతంలో ఎప్పుడో వేసిన పాత వాటర్ పైపుల వల్ల లీకేజీలు ఎక్కువైతా ఉన్నాయి. ఆ లీకేజీలు తాత్కాలిక చర్యలు తీసుకున్నారు తప్ప ఇట్లా ఏదైనా జరిగినప్పుడు దాని మీద పర్యటనలు చేస్తున్నారు తప్ప నిత్యం వాటర్కి సంబంధించి కలుషితమైన నీరు కలిసిందా లేదా, పర్సెంటేజ్ ఎంత ఉందనేది కూడా ప్రజల్లో నిత్యం మలేరియా నివారణకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒక పక్క ప్యాకింగ్కి సంబంధించి, ఒక పక్క మరి ఏదైతే మందు ఈ దోమలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు, ఆ చర్యలన్నీ కూడా ఆ వర్కర్స్ అంతా కూడా ఈరోజు పారిశుద్ధ్యానికి సంబంధించి డాక్టర్ల మీద అట్లాగే కాలువలు తీయడానికి పెడుతున్నారు తప్ప ఆ మలేరియా నివారణకి ఉన్నటువంటి 200 మందిని ఆ నివారణ పనులు మానుకొని మరి ఇప్పుడు చేస్తూ ఉన్నారు.
రాబోయే కాలంలో ఈ మలేరియా ప్రమాదం కూడా ఉంది కాబట్టి వాళ్ళ విధులకి వాళ్ళని పంపించాలని, అట్లాగే మలేరియా మరి నివారణకు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అన్ని మీద దృష్టి పెట్టకుండా పర్యటనలకి ఫోటోలకి మరి పరిమితం అయితే సిపిఐగా మరో ఉద్యమానికి ఆందోళన కూడా సిద్ధమవుతామని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.